తులారాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో మంచి మంచి శుభకరమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి. అందరినీ చక్కగా కలుపుకుంటూ వెళ్తూ ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉంటారు. ఈ వారం విలువైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ధైర్యంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వృత్తిపరంగా కొన్ని రకాల మార్పులను కోరుకుంటూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారం ఫలించబోతున్నాయి. ఈ యొక్క తులారాశి వాళ్లకు ఈ వారం వ్యాపార రంగంలో భాగస్వాములతో కొద్దిపాటి వ్యతిరేకతలు, చిన్న చిన్న గొడవలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. సమస్యలు పెరగకుండా పారదర్శకంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాల్లో సమస్య పెద్దదిగా కాకుండా సర్దుకొని పోవటం అనేది చాలా మంచిది. అంతేకాకుండా ఆర్థికంగా ఈ వారం మీకు నిలకడగా ఉంటుంది. కానీ విలాసాల కోసం మితిమీరినటువంటి ఖర్చులు చేయకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఈ వారం తులారాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి అంశాల్లో శుభ కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నాలు అధికంగా చేస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి ఖర్చులు, అలంకరణతో కూడినటువంటి వ్యవహారాలపైన ఎక్కువగా ఈ వారం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి మంచి గుర్తుండిపోయే అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి. దూరదేశంలో చదువుకునే విద్యార్థులు ఏవైతే ప్రయత్నాలు చేస్తుంటారో ఆ ప్రయత్నాలు ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ మంచినీటిని తాగేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శరీరం బాగా అలసిపోతుంది. వెన్నునొప్పితో కూడినటువంటి సమస్యలు కూడా ఈ వారం కొంత ఒత్తిడికి గురి చేస్తుంది. కోర్టు కేసులు వాయిదా పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఓపికతో ఉండే ప్రయత్నం చేయండి. వారాంతంలో జీవిత భాగస్వామితో కలిసి వివిధ రకాల ప్రయాణాలు, అలాగే నిత్యావసర సంబంధమైనటువంటి కొనుగోళ్లకు, అలాగే దుకాణాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వారం తులారాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దుర్గా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారికి అర్చన నిర్వహించటము, కుంకుమ పూజలు చేసుకోవటం మంచిది.